యా శైలజ గారు, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ చేయండి అమ్మా. హాయ్ మేడం, గుడ్ హలో. ఈవినింగ్ అండి. యా వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు శైలజ. Hmm. నేను ఇప్పుడు నేను సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నాను. మేము ఉండేది హైదరాబాద్ లో కొంపల్లి. Hmm. ఏంటి ఏముందంటే డ్యూటీకి వెళ్తున్నాను మార్నింగ్ 9 to 9 వర్క్. బట్ ఏంటి ఇలా వెళ్ళడం ఏంటి, రావడం ఏంటి, లైఫ్ ఇంతేనా అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో రిలేషన్ లో కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ చేయడం కంటే నాకు మ్యారేజ్ అయ్యి 8 years అయింది. Hmm. ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూనే ఉన్నా. ఏంటంటే మా హస్బెండ్ తో, నా పిల్లలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది మేడం. ఇంకొకటి ఏంటి అంటే జాబ్ చేయడం ఇంపార్టెంట్, బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్, తర్వాత పిల్లలు, Hmm. అది తర్వాత ఏదైనా చెయ్యొచ్చు, అది కరెక్ట్ ఉంటే అని అనిపించింది అన్నట్టు. Yeah. అందుకే కొంచెం చేంజ్ చేసుకోవాలి లైఫ్ ని, మా హస్బెండ్ చేంజ్ చెయ్యాలి అని నా లైఫ్ లో ఇంకా అసలు ప్రెగ్నెన్సీని తొందరగా నేను క్యాచ్ చెయ్యాలి. ఇప్పటికే 8 years అయిందని Hmm. మీ క్లాసు కొంచెం అది యూట్యూబ్ లో విన్న తర్వాత నాకు చాలా 4 years నుంచి నేను వేరే వేరే వాళ్ళే వింటున్నా. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నా, క్లాసెస్ కి వెళ్తున్నా, వస్తున్నా, ఏదో రాస్తున్నా, విరదాకి చేస్తున్నా, బట్ అసలు ఎక్కడ ఎట్లాంటి యూజ్ అనేది కూడా నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే నాకు ఇప్పటికే తెలియట్లేదు మేడం. Hmm. Hmm. ఇంకా మీది విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా హస్బెండ్ తో నాకు రిలేషన్ కరెక్ట్ ఉండాలి. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత నా లైఫ్ లో ఇంకేదన్నా నేను సాధించగలుగుతా తర్వాత అది నెక్స్ట్ అని అనిపించింది. Yes. అందుకే తొందరగా అసలు స్పాట్ లో ఏ క్లాసెస్ అయినా కూడా నేను ఆలోచించేదాన్ని, కానీ ఈ క్లాసెస్ కి అసలు నేను ఆలోచించాను. సెకండ్ థాట్ కూడా ఇవ్వలేదు, ఎందుకు జాయిన్ అయిపోవాలి, ఇక్కడ వెళ్తే నాకు యూజ్ ఉంటుంది అని అనిపించింది. Yes. మళ్ళీ మీతో మాట్లాడిన తర్వాత కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక తల్లి, అమ్మ లాగా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. ఈ Yeah. 21 days లో నా లైఫ్ లో 8 years నుంచి ఉన్న స్ట్రగుల్స్ అని ఈ 21 days విత్ ఇన్ 1 month లో నేను క్లియర్ చేసుకుంటా అది ఏదో నమ్మకం అట్లా తప్పకుండా. అనిపిస్తుంది. Hmm. మీకు ఏదైతే ఇప్పుడు నమ్మకం ఉందో అది ఖచ్చితంగా నిజం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇవ్వగలను. ఇప్పుడు థ్యాంక్ యూ. మీ వెనకాల బటర్ఫ్లైస్ ఉన్నాయిగా. అవును, నేను అనుకున్నాను మీరు నాతో మాట్లాడినప్పుడు మీరు అది క్యాచ్ చేస్తారు అని ఖచ్చితంగా అనుకున్నాను. ఆ బటర్ఫ్లైస్ లాగే మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాతో ఇంతవరకు ఎవరెవరైతే కలిసి జర్నీ చేస్తున్నారో, నాతో కనెక్ట్ అవుతున్నారో, వాళ్ళందరూ కూడా వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తో లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, అవునండి. వాళ్ళు ఏ ప్రాబ్లమ్ తో అయితే నా దగ్గర రీచ్ అవుతున్నారో అది క్లియర్ అయ్యి అన్ని విధాలుగా కూడా, అంటే వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ గా, తర్వాత హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే నేను ఏదైనా ఎవరికైనా చెప్పాను అంటే అది మనస్ఫూర్తిగా, అది ఆ ప్రాబ్లం నాది అనుకొని నేను ఆలోచించి గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదో నా క్లాస్ జాయిన్ అయ్యారు కదా ఏదో ఒకటి చెప్పేయాలి అనేసి చెప్పడం ఉండదు. తర్వాత ఏదో థియరిటికల్ నాలెడ్జ్ షేర్ చేయడం కాదు. ప్రాక్టికల్ గా ఏం చేస్తే లైఫ్ లో మనం సక్సెస్ అవ్వచ్చు, నేనేం చేస్తున్నాను, నేను ఎటువంటి రిజల్ట్స్ పొందుతున్నాను, అవి మాత్రమే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అందుకు చాలా మంచి రిజల్ట్స్ లైఫ్ లో వస్తున్నాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్ మీ. థ్యాంక్ యూ మేడం. You're most welcome to my 21 days challenge. Yeah. థ్యాంక్ యూ సో